ఈ లాంగ్ ఫ్రాక్ స్పెషల్ చూసారా? ఈ హ్యాండ్స్ చూడండి. ఈ హ్యాండ్స్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. దీన్ని బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాంగ్ ఫ్రాక్ చేస్తున్నానండి మా పాపకి. ఓల్డ్ శారీతో కింద బాటమ్ హైట్ 38 పెట్టిన. టోటల్ హైట్ అయితే మా పాప టోటల్ హైట్ 53 అండి. పైన టాప్ పార్ట్కి 15 పోతే కింద 38 పెట్టిన. 38 పెట్టి ఇలా కట్ చేసినాను. ఈ లాంగ్ ఫ్రాక్లో స్పెషల్ ఏంటంటే బటర్ఫ్లై హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ సూపర్ వచ్చినాయి. ఇది టాప్ పార్ట్ అన్నమాట, ఇది బ్యాక్ పార్ట్. వీడియో క్లిప్పు డ్రా చేసిన క్లిప్ ఎక్కడనో మిస్ అయిందండి, హాఫ్ షోల్డర్ది. మీకు అర్థం కాకుంటే చెప్పండి, నేను ఇంకో వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకో వీడియోలో డ్రా చేసి పేపర్ మీద అయినా డ్రా చేస్తా. ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా పిన్స్ పెట్టుకొని మిషన్ మీద కుట్టాలి. ఇలా కుట్టుకుంటూ పోవాలి. పాదం ఖర్చు వదిలేసి ఇలా కుట్టుకుంటూ పోతూనే ఉండాలి. చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చినాయి. అసలు ఎంత బాగా వచ్చినాయంటే ఎంత బాగా వచ్చినాయి. ఫస్ట్ ట్రై చేసేటప్పుడు మేము ఓన్గా ట్రై చేసుకుంటాం, కస్టమర్లకి ట్రై చేయమన్నమాట. మేము ట్రై చేసినాక అప్పుడు బాగా సక్సెస్ అయిందనుకో కస్టమర్లకి రిఫర్ చేస్తామన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులంతా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ పైన ఒక్కటి కుట్టిన ఆర్మ్ కాడ నుండి ఈ యువతల హార్మ్ వరకు మేడ మొత్తం కుట్టేసిన. మొత్తం స్టిచ్ చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే తిప్పినప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట. టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఘాట్లు పెట్టేసుకొని టాప్ స్టిచ్ చేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు కావాలంటే ఇలాంటివి ఏవి కావాలన్నా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఈజీగా ఉండేటట్లు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నేను. ఇది టాప్ పార్ట్ ఇలా కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ ఇలానే కట్ చేసుకొని ఘాట్లు పెట్టాలి. ఈ స్వీట్ హార్ట్ నెక్ అండి. ఇక్కడ సెంటర్లో మాత్రం ఖచ్చితంగా కట్ పెట్టాలి. స్ట్రైట్గా కట్ పెడితేనే ఈజీగా తిరుగుతుంది, మనకి షేప్ అవుట్ కాదు. ఇవి హ్యాండ్స్ లెంత్ నేను 12 తీసుకున్నాను. పొడవు 40 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కువ ఫ్రిల్స్ వస్తే బాగుంటుంది షో అని చెప్పి 40 తీసుకున్నాను. అంటే మడతలో 2 మడతలు ఉన్నాయి. అక్కడ మడతలో 20 తీసుకున్నా. మొత్తానికి 40. ఒక చేతికి 40, ఇంకో చేతికి 40. ఇలా చిన్న 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 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటూ పోతుండాలి. చాలా చిన్న ఫ్రిల్స్ పెట్టాలి. 4 సైడ్లు పోగులు పోకుండా 4 సైడ్స్ కుట్టినాక ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టాక ఈ సైడు 2 సైడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్. ఈ సైడ్స్ కూడా పెట్టాలా. ఇంకో హ్యాండ్ ఉంటుంది కదా, దానికి కూడా అట్లనే సేమ్ ఇలానే పెట్టేసేయాలి. చాలా బాగా వచ్చినాయి హ్యాండ్స్ అయితే. భుజాలు జారుతాయి అనుకున్నాను కానీ ఏం లేదు, అలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన సక్సెస్ అయింది. మీకు అర్థం కాకుంటే చెప్పండి, ఇంకా ఫుల్ వీడియో దీనికోసం సపరేట్ హ్యాండ్స్ కూడా తీసి చూపిస్తాను. ఇలా కుడుతూనే పోవాలి. 2 హ్యాండ్స్ ఇలానే కుట్టుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ నేను తీసుకున్నా. నెక్కు ఈ పక్క 3 ఇంచెస్, ఈ పక్క 3 ఇంచెస్.
2.5 పెడతాం కదా మామూలుగా నెక్. 3 ఇంచెస్కి మడత పెట్టి కుడితే 3 అవుతుంది కదా, 3 పెట్టిన. ఈ షోల్డర్ కానుండి 2 అట్లా అది మొత్తం జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేయాలి. ఈ వీడియో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జాయిన్ చేసేయాలి. అక్కడికి అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి. క్లాత్ ఎక్కువ ఉంది కదా అని కట్ చేయకూడదు. అక్కడ కట్ చేస్తే ఫినిషింగ్ పోతుంది. ఇట్లా వస్తుంది, పూర్తి లుక్ అయితే ఇలా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో పూర్తి లుక్ చూడండి. మా పాపకి డ్రెస్ వేసినాక ఇలా ఉంది. లైక్ చేయండి.